హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వీళ్ళు నీట్ యూజీ 2024 ఎగ్జామ్ని కండక్ట్ చేశారు. ఎగ్జామ్కు సంబంధించి రిజల్ట్ కూడా జూన్ 4వ తారీఖున అనౌన్స్ చేయడం జరిగింది. అయితే రిజల్ట్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ యొక్క స్కోరు అలాగే ఆల్ ఇండియా ర్యాంక్ని 2023 స్కోరు ఆల్ ఇండియా ర్యాంక్తో కంపేర్ చేసి చూసినట్లయితే సుమారుగా 3 to 4 టైమ్స్ ఇంక్రీజ్ అవటం మనందరం చూసాం. ఈ విషయం గురించి మనకి న్యూస్లో చాలా విషయాలు బయటకు వచ్చేసాయి. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని, అలాగే కొద్దిమంది స్టూడెంట్స్ ఒప్పుకోవటం కూడా జరిగింది. అంటే మాకు వచ్చింది ముందు రోజే ఎగ్జామ్ పేపర్ అని. అంతేకాకుండా కొన్ని ఎగ్జామ్ సెంటర్స్లో లేట్ అయింది కాబట్టి వాళ్ళకి గ్రేస్ మార్క్స్ యాడ్ చేశారు. దాని వలన వాళ్ళకి అనుకోని రీతిగా చాలా హైయెస్ట్ స్కోర్స్ రావటం, అలాగే చాలా మంది స్టూడెంట్స్ కి 720 మార్కులు వచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ విషయం గురించి చాలా యాజిటేషన్స్ జరుగుతూ ఉన్నాయి. అలాగే డిఫరెంట్ స్టేట్స్ లో చాలా మంది కోర్టులో కేసెస్ కూడా వేశారు. ఆ కోర్టులో కేసెస్ ఇంకా నడుస్తూ ఉన్నాయి. సుప్రీం కోర్టులో కూడా కేసు నడుస్తుంది. అంతేకాదు ఇన్వెస్టిగేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ఎన్టీఏ ద్వారా ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్స్, వాళ్ళ యొక్క పేరెంట్స్, అలాగే రాయబోయేటువంటి స్టూడెంట్స్ వాళ్ళ యొక్క పేరెంట్స్ నుండి సలహాలు సూచనలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అంటే ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారు, వాళ్ళు ఈ ప్రజల నుండి తీసుకున్నటువంటి సలహాలు సూచనల మేరకు ఏది చేస్తే బెస్ట్ అవుతుంది, స్టూడెంట్కి న్యాయం జరుగుతుంది అని ఆలోచించి వాళ్ళు ఎన్టీఏకి సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో ప్రజల నుండి లేక స్టూడెంట్స్ నుండి సజెషన్స్ తీసుకోవడానికి ఓపెన్ గా ఒక లింక్ ని క్రియేట్ చేశారు. ఆ లింక్ ని మీరు ఇక్కడ ఈ అఫీషియల్ వెబ్సైట్ లో చూడొచ్చు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లో గ్రీన్ కలర్ లో ఇక్కడ క్లిక్ హియర్ టు సబ్మిట్ అని ఉంది. ఇది మీరు క్లిక్ చేసినట్లయితే అక్కడ మీరు లాగిన్ అవ్వాలని అడుగుతుంది. లాగిన్ అవ్వాలి అంటే మీ యొక్క మొబైల్ నంబర్తో లాగిన్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే లాగిన్ అవ్వచ్చండి. అంటే చాలా మందికి భయం ఏంటంటే, ఒకవేళ మేము లాగిన్ అయితే మా ఫోన్ నెంబర్ తీసుకొని మమ్మల్ని మరలా బ్లాక్మెయిల్ చేస్తారా, లేక మా పిల్లలకి ఏమైనా అన్యాయం జరుగుతుందా, ఏమైనా అంటే ఎవరైనా మమ్మల్ని బెదిరిస్తారా, ఇలాంటి భయాలు కొద్దిమందికి ఉంటాయి. అలాంటివి ఏమీ అక్కర్లేదండి. ఇదంతా కూడా కాన్ఫిడెన్షియల్ గానే ఉంచుతారు. కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు సబ్మిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ యొక్క సలహాలని సూచనల్ని మీరు ఇచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే అవకాశం ఉందండి. అంటే ఎన్టీఏ ఎగ్జామ్ రాసే వాళ్ళే కాదు, మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఇండియాలో ఈ విషయం గురించి అబ్జర్వ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇక్కడ సూచనలు సలహాలు ఇచ్చేటువంటి రైట్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే మంచి సలహాలు ఇస్తే తప్పకుండా వీళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఎన్టీఏకి సలహాలు సూచనలు ఇవ్వటం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తూ ఉన్నాను. అయితే అసలు ఇక్కడ కమిటీలో ఎవరెవరు ఉన్నారు, ఎప్పట్లోగా మనం ఈ యొక్క సజెషన్స్ ని సబ్మిట్ చేయాలి అనేది ఒకసారి చూపిస్తాను. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్ వెబ్సైట్. దీనిలో మీరు క్లియర్ గా చూడొచ్చండి, రీఫార్మ్స్ ఆన్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ కండక్టెడ్ త్రూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అంటే ఇప్పుడు మనం ఇచ్చేటువంటి సూచనలు సలహాలు ఈ సంవత్సరానికి మాత్రమే కాదు, అంటే రాబోయే ఎగ్జామ్స్ కి లేక నెక్స్ట్ ఇయర్స్ లో కండక్ట్ చేయబోయే ఎగ్జామ్స్ కూడా హెల్ప్ అవుతాయనే ఉద్దేశంతో తీసుకుంటున్నారు వీళ్ళు. అంతేగాని అంతేగాని ఇప్పుడు మనం ఇచ్చేటువంటి సూచనలు సలహాలను బేస్ చేసుకొని ఈ సంవత్సరం ఆల్రెడీ అంటే జరుగుతూ ఉన్నటువంటి సిట్యుయేషన్స్ ని బేస్ చేసుకొని వీళ్ళు చేంజెస్ చేస్తారు అని కాదు. కాబట్టి దయచేసి ఈ విషయం గమనించండి. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇక్కడ ఈ కమిటీలో ఎవరెవరు ఉన్నారు అనేది లిస్ట్ ఇచ్చారు. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has constituted a high level committee on 22nd June 2024. అంటే జూన్ 22వ తారీఖున ఈ కమిటీని ఫ్రేమ్ చేశారు. ఈ కమిటీలో మెయిన్ చైర్మన్ ఎవరుంటారు అంటే డాక్టర్ కె రాధాకృష్ణన్, ఫార్మర్ చైర్మన్ ఇస్రో ఫార్మర్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతను ఇప్పుడు దీనికి చైర్మన్ గా నిర్ణయించబడ్డారు. అంతేకాకుండా ఈ టీంలో రిమైనింగ్ మెంబర్స్ ఎవరు అంటే చైర్మన్, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్, IIT Kanpur, and comprising of members from government organizations, academia, and higher educational institutions to make recommendations on the following aspects. సో ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుండి, ఇన్స్టిట్యూషన్స్ నుండి ఒక కమిటీని ఫ్రేమ్ చేశారు. వీళ్ళు స్టూడెంట్స్ నుండి, పేరెంట్స్ నుండి, అంటే కేవలం ఎన్టీఏ ఎగ్జామ్ రాసేటువంటి స్టూడెంట్సే కాదండి, మిగిలిన వాళ్ళ దగ్గర నుండి కూడా ఎవరైనా సరే పబ్లిక్ గా మీరు మీ యొక్క సజెషన్స్ ని ఇచ్చేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఓకే,
అయితే ఏ టాపిక్స్ గురించి వీళ్ళు మెన్షన్ చేశారు అంటే, దేని గురించి మీరు సలహాలు సూచనలు ఇవ్వాలి అంటే, ఫస్ట్ వన్, రీఫార్మ్స్ ఇన్ ద మెకానిజం ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్. ఎగ్జామ్ ప్రాసెస్ ని కండక్ట్ చేసే మెథడాలజీ గురించి ఎలాంటి చేంజెస్ చేస్తే బాగుంటుంది అనే దాని గురించి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇంప్రూవ్మెంట్ ఇన్ డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్. ఈ ఎగ్జామ్ పేపర్ ఆల్రెడీ లీక్ అయిన విషయం మనందరికీ తెలుసు. ఇలాంటివి మరలా రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు, ఈ విషయం గురించి కూడా మీ దగ్గర నుండి వాళ్ళు రికమెండేషన్స్ అడుగుతూ ఉన్నారు. అలాగే స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ, అంటే ఎలాంటి స్ట్రక్చర్ ని వీళ్ళు ఫ్రేమ్ చేసుకుంటే మంచిది, దానికి అనుగుణంగా ఎలా పనిచేయాలి వీళ్ళు, ఆ స్ట్రక్చర్ లో ఉన్నటువంటి ఈవెంట్స్ అన్ని కూడా ఎలా ఫంక్షనింగ్ జరిగితే స్టూడెంట్స్ కి న్యాయం జరుగుతుంది అనే విషయం గురించి కూడా పీపుల్ నుండి వీళ్ళు సజెషన్స్ అడుగుతూ ఉన్నారు. ఓకే, సో ద కమిటీ హ్యాస్ డిసైడెడ్ టు సీక్ సజెషన్స్, వ్యూస్, ఐడియాస్ ఫ్రమ్ వేరియస్ స్టేక్ హోల్డర్స్. స్టేక్ హోల్డర్స్ అంటే ఇక్కడ స్టూడెంట్స్, పేరెంట్స్ లేదా ఇతర ఆర్గనైజేషన్స్ నుండి లేదా కాలేజెస్ నుండి వెళ్ళొచ్చు. వీళ్ళందరూ కూడా ఇక్కడ మనకి ఈ యొక్క సజెషన్స్, వ్యూస్, ఐడియాస్ ఇవ్వడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇన్ దిస్ రిగార్డ్. ఈ స్టేక్ హోల్డర్స్ లో పర్టికులర్ గా వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఎవరికి అంటే స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి ఇస్తామని చెప్తున్నారు. ఎందుకంటే సఫర్ అయ్యేది వీళ్ళిద్దరే కాబట్టి ఎక్కువగా వీళ్ళు తీసుకున్నటువంటి సలహాలు, సూచనలు వీళ్ళు ఇచ్చే దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి ఎక్కువ స్ట్రెంగ్తన్ అవుతుంది అని, ఎక్కువ హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు వాళ్ళు. ఓకే, అంతేకాదండి, ఇక్కడ ఆల్రెడీ 27 జూన్ 2024 ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఈ ప్రాసెస్ జూలై 7వ తారీఖు వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. సో లాస్ట్ డేటు జూలై 7వ తారీఖు ఇచ్చారు. ఈ డేట్ లోగా మీరు మీ యొక్క రికమెండేషన్స్ లేదా మీ యొక్క సజెషన్స్, వ్యూస్, ఐడియాస్ ఏదైనా ఉంటే మీరు మీకు తెలిసిన లాంగ్వేజ్ లో మీరు ఇవ్వచ్చు. అంటే కేవలం ఇంగ్లీష్ లోనే ఇస్తే తెలుస్తుందా, లేక హిందీలో ఇవ్వాలా, లేక తెలుగులో ఇవ్వాలా అనేది మీకు చాలా మందికి డౌట్ ఉంటుంది. అందరూ కూడా ఇంగ్లీష్ లో ఫ్రేమ్ చేయలేము కాబట్టి వాళ్ళు లాంగ్వేజ్ ను కూడా చూస్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. లాంగ్వేజ్ ని ఎలా చూస్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఒకసారి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ అఫీషియల్ వెబ్సైట్ లో పైన స్కిప్ టు మెయిన్ కంటెంట్ ఇంగ్లీష్ డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, దీనిలో ఇంగ్లీష్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే డిఫరెంట్ లాంగ్వేజెస్ హైలైట్ అవుతూ ఉన్నాయి. ఈ లాంగ్వేజెస్ లో మీకు ఏది కంఫర్టబుల్ గా అయితే అది చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ తెలుగులో మీరు ఇవ్వాలి అనుకుంటే తెలుగుని క్లిక్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. సో తెలుగులో మీకు మొత్తం లాగిన్ అవ్వడానికి అంతా కూడా తెలుగులోనే వస్తుంది. అలా కాదు హిందీ కావాలి అంటే హిందీ క్లిక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు హిందీ క్లిక్ చేస్తే ఇలా హిందీలో కనిపిస్తుంది. అలాగే తెలుగులో చేశారు అనుకోండి, ఇలా తెలుగులో మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు చూడండి. పరీక్షా విధానంలో సంస్కరణలు, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ లో మెరుగుదల మరియు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క నిర్మాణం మరియు పనితీరు, దీనికి సంబంధించి సూచనలు అడుగుతూ ఉన్నారు. క్లియర్? సో ఇక్కడ ముందు లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకొని మీరు తెలుగులో టైప్ చేయాలి అనుకుంటే తెలుగులో కూడా టైప్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ లో మీరు టైప్ చేసుకోవచ్చు, ఆ లాంగ్వేజ్ లో మీరు సబ్మిట్ చేయొచ్చు. అయితే ఇది సబ్మిట్ చేయాలి అంటే తప్పనిసరిగా మీరు ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అవ్వాలి అంటే మీరు ఇక్కడ క్లిక్ హియర్ టు సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లో ఇక్కడ లాగిన్ టు యువర్ మై గవర్నమెంట్ అకౌంట్ అంటే మై గవర్నమెంట్ వెబ్సైట్ లో మీ యొక్క అకౌంట్ ని మీరు క్రియేట్ చేసుకుంటూ ఉన్నట్లు. ఆల్రెడీ అకౌంట్ మీకు ఉండుంటే ప్రాబ్లం లేదు, ఆ అకౌంట్ తో మీరు లాగిన్ అవ్వచ్చు డైరెక్ట్ గా. అంటే మీ మొబైల్ నంబరు లేదా ఈమెయిల్ ఐడి, అలాగే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ మీకు పాస్వర్డ్ ఉండే ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ లాగిన్ విత్ పాస్వర్డ్ అంటే మీరు లాగిన్ అవుతారు. ఆ తర్వాత మీ యొక్క సజెషన్స్ సబ్మిట్ చేయొచ్చు. అలా కాకుండా కేవలం మొబైల్ నంబరు అలాగే ఓటీపీ మాత్రమే ఇచ్చి నేను లాగిన్ అవుతాను అంటే ఇలాగైనా అవ్వచ్చు, ప్రాబ్లం ఏమి లేదండి. అయితే మీకు ఒకవేళ ఈ వెబ్సైట్ లో కానీ అకౌంట్ లేకపోతే ఇక్కడ రిజిస్టర్ నవ్ ఉంది. ఈ రిజిస్టర్ నవ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ డీటెయిల్స్ అడుగుతుంది. ఈ డీటెయిల్స్ లో స్టూడెంట్ యొక్క పేరు లేక పేరెంట్ ఎవరైతే సజెషన్స్ ఇస్తూ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇక్కడ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఇండియానా లేక వేరే కంట్రీనా, ఎందుకంటే ఈ నీట్ ఎగ్జామ్ లేక ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఫారిన్ లో కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి అదర్ కంట్రీస్ నేమ్స్ కూడా ఇక్కడ హైలైట్ అవుతాయి. సో మీరు ఏ కంట్రీ నుండి ఈ కంప్లైంట్ ఇస్తున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇది నీట్ ఎగ్జామ్ లో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ అవ్వక్కర్లేదు. ఇప్పుడు మీకు యాక్టివ్ గా ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, డేట్, మంత్, ఇయర్. నెక్స్ట్ సెలెక్ట్ జెండర్, మేల్, ఫీమేల్ ఆర్ అదర్స్, ఈ మూడిట్లో దేనికి సంబంధిస్తే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్,
ఇక్కడ ఈ న్యూ అకౌంట్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఒక పాస్వర్డ్ వస్తుంది మీ మొబైల్కి. ఆ పాస్వర్డ్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబరు ఈ రెండు ఎంటర్ చేసి, ఆల్రెడీ ఇందాక చూసాం కదా, ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ విత్ పాస్వర్డ్ అని మీరు లాగిన్ అయితే అప్పుడు సజెషన్స్ లేక ఐడియాస్ ఇలాంటివి షేర్ చేసుకునే అవకాశం లభిస్తుంది. సో ఇది ప్రొసీజర్. అయితే ఇప్పుడు మీరు ఈ సజెషన్స్ ఐడియాస్ ఇచ్చేటప్పుడు ఎలాంటి పాయింట్స్ ని మీరు మెన్షన్ చేస్తే బాగుంటుంది అనే దానికి నా వంతుగా నేను మీకు ఎలాంటి సూచనలు ఇస్తే బాగుంటుంది అనే దాని గురించి ఐడియాస్ ఇస్తాను. ఫస్ట్ ఐడియా వచ్చేసి ఎన్టీఏ వాళ్ళ వలన 2023 2024లో చాలా మందికి కూడా చాలా చాలా హ్యూజ్ మిస్టేక్స్ జరిగినాయి. అంటే అసలు ఓఎంఆర్ షీట్స్ రీప్లేస్ అవ్వటము, కంప్లీట్ గా అంటే వాళ్ళకు వచ్చినటువంటి స్కోర్ కాకుండా వేరే ఓఎంఆర్ షీట్స్ వాళ్ళకి డిస్ప్లే అవ్వటము, నెక్స్ట్ రెస్పాన్స్ షీట్ చూసుకున్నప్పుడు వచ్చినటువంటి స్కోర్స్, ఫైనల్ గా స్కోర్ కార్డ్ తర్వాత వచ్చినటువంటి స్కోర్స్ ఇవి ఎంటైర్ రాంగ్ ఉండటం, ఇలాంటి ఇష్యూస్ 2023లో కూడా చాలా కేసెస్ విన్నానండి. నేను చూశాను కూడా అలాంటి ఓఎంఆర్ షీట్స్ వాళ్ళు నాకు స్కాన్ చేసి పంపించినప్పుడు. అలాగే ఈ సంవత్సరం అయితే పబ్లిక్ గా మీరందరూ కూడా దాదాపుగా ఈ యూట్యూబ్స్ ద్వారా కావచ్చు, లేదా సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేదా న్యూస్ లో వచ్చినటువంటి ఇష్యూస్ కావచ్చు, లేదా కొద్దిమంది స్టూడెంట్స్ పబ్లిక్ గా ఒప్పుకొని నిజంగానే మాకు పేపర్ వచ్చేసింది, మేము బైహార్ట్ చేసాం ఆన్సర్స్ అన్ని, ఇలాంటి విషయాలు పబ్లిక్ గా వాళ్ళు నిజాయితీగా ఒప్పుకున్న విషయాలు కూడా మనం చూసాము. మరి ఇన్ని ఇష్యూస్ జరిగినప్పుడు ఇప్పుడు మనం సలహాలు ఇచ్చినంత మాత్రాన వీళ్ళు వాళ్ళ బుద్ధి మార్చుకొని మరలా తిరిగి బాగా చేస్తారనుకోవటం మన అపోహ. అది ఎంతవరకు అవుతుంది అనేది నేనైతే ఖచ్చితంగా నమ్మలేను కూడా. నాకు తెలిసి మీకు కూడా ఆ అనుమానం అయితే ఉంటుంది. అంటే కేవలం మనం ఇచ్చే గైడ్ లైన్స్ లేకపోతే సజెషన్స్ ఐడియాస్ ఈ కమిటీకి ఇస్తే, ఈ కమిటీ వాళ్ళు ఎన్టీఏ వాళ్ళకి చెప్తే ఎన్టీఏ వాళ్ళు అంత బుద్ధిగా విని మనం చెప్పిన గైడ్ లైన్స్ ఫాలో అయ్యి చేస్తారు అనేది అపోహ మాత్రమే. అది కళ్ళ, అసలు జరగదు నాకు తెలిసైతే. కాబట్టి ఫస్ట్ ఎలాంటి సజెషన్స్ మనం ఇవ్వాలి అంటే ఎన్టీఏకి బదులుగా వేరే ఏజెన్సీస్ ఏదైనా ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేయడానికి అరేంజ్ చేయాలి. యాక్చువల్ గా 2023 చివరిలో చాలా మంది అంటే న్యూస్ లో వచ్చిన దాని ప్రకారంగా చూస్తే ఐఐటి జేఈ కండక్ట్ చేసే జోసా వాళ్ళకి ఈ నీట్ ఎగ్జామ్ కి కండక్ట్ చేసే రైట్స్ వాళ్ళకి ఇస్తారు అని చెప్పారు. కానీ అన్ఫార్చునేట్ గా ఈ సంవత్సరం మరలా వీళ్ళకే కంటిన్యూ అవటం జరిగింది. సో ఫస్ట్ మనం బాగా డిమాండ్ చేయాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఎన్టీఏకి బదులుగా వేరే ఏజెన్సీని ప్రొవైడ్ చేయమని అడగటం. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఈ సంవత్సరం జరిగిన ఇష్యూకి స్టూడెంట్స్ కి ఎలాంటి న్యాయం చేస్తారు దాని గురించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాడు ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడు, వీళ్ళందరికీ న్యాయం జరిగేలాగా ఎలాంటి మెథడ్స్ ని వాడు ఫాలో అవుతాడు, దాని గురించి ఈ కమిటీ వాళ్ళని గట్టిగా నిలదీసేలాగా వాళ్ళకి మనం సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. అది సెకండ్ పాయింట్. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి నీట్ ఎగ్జామ్ పేపరు లేక ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్ కైనా సరే క్వశ్చన్ పేపర్ లెవెల్ అనేది ఒక బెంచ్ మార్క్ వాళ్ళు ముందుగా ఫిక్స్ చేసుకోవాలి. అంటే ఖచ్చితంగా ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఉంటేనే స్టూడెంట్స్ కి న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమవుతుందంటే సంవత్సరం మారే కొద్దీ క్వశ్చన్ పేపర్ చాలా ఈజీ అయిపోతుంది. ఈజీ అవ్వటం వల్ల ఏమవుతుంది, స్కోర్స్ అందరూ కూడా క్వాలిఫై అవుతున్నారు, కానీ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అందరికీ సీట్స్ వస్తాయా లేదా అనేది చివరి వరకు ఎవరికీ తెలియదు. క్వాలిఫై అయ్యారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కౌన్సిలింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. చిట్ట చివరి రౌండ్ వరకు కూడా వాళ్ళు పాల్గొని లాస్ట్ లో సీట్స్ రాక అప్పటి వరకు స్టూడెంట్స్ కూడా ఎక్కడ జాయిన్ అవ్వక వచ్చిన కోర్సెస్ వదులుకొని లేక నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎటువంటి డెసిషన్స్ తీసుకోలేక లేదా లాంగ్ టర్మ్స్ కి వెళ్ళలేక వీళ్ళు అనవసరంగా టైం అంతా కూడా స్పాయిల్ చేసుకొని లాస్ట్ లో ఒక 3-4 months ముందు మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ కి రాయడానికి ప్రిపేర్ అవటం జరుగుతుంది. దీని వలన స్టూడెంట్స్ యొక్క మార్క్స్ నెక్స్ట్ ఇయర్ రాసినప్పుడు ఇంకా డిగ్రేడ్ అయిపోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ చేసేటప్పుడు ఒక బెంచ్ మార్క్ అనేది పెట్టుకొని ఎగ్జామ్ పేపర్ డిఫికల్టీ లెవెల్ ఫిక్స్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే చదివే పిల్లలకి న్యాయం జరుగుతుంది. చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్టర్నేటివ్ కోర్సెస్ లో జాయిన్ అవ్వడానికి వాళ్ళకి కూడా ఒక మంచి అవకాశం లభిస్తుంది. వెంటనే డెసిషన్ తీసుకొని వేరే కోర్సెస్ కి అప్లై చేసుకొని వాళ్ళు కూడా హైయర్ స్టడీస్ కి వెళ్ళే అవకాశాలు లభిస్తాయి. సో ఇది థర్డ్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ పేపర్ లీక్ అయినప్పుడు మనకి పబ్లిక్ గా టీవీలో మాకు పేపర్ వచ్చింది, మేము బైహార్ట్ చేసి ఎగ్జామ్ రాసాము, ఎన్ని గంటలకు వచ్చింది, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడ కూర్చొని ప్రిపేర్ చేశారు, ఇవన్నీ కూడా పబ్లిక్ గా వాళ్ళు మీడియాలో ఒప్పుకుంటున్నారు, కోర్టుల్లో ఒప్పుకుంటున్నారు. అయినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ ఎన్టీఏ వాడి మీద తీసుకోకపోగా
యూజీసీ నెట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసిన విషయం మనందరికీ తెలుసు లాస్ట్ వీక్. మరలా రీ ఎగ్జామ్ షెడ్యూల్ డేట్ కూడా అనౌన్స్ చేసిన విషయం నిన్న నేను వీడియో ద్వారా మీకు ఇవ్వటం జరిగింది. అయితే మరి ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాడికి భయం ఎక్కడ ఉంటుంది? తప్పు చేసిన వాడికి దండన ఉంటే కదా వాడికి భయం అనేది రావాలి, అంటే వీళ్ళు పనిష్మెంట్ ఇవ్వాలి కదా. అసలు ఆ భయం లేకుండా వాడు చక్కగా మరలా ఎగ్జామ్స్ ని కండక్ట్ చేసుకొని తర్వాత మరలా నెక్స్ట్ స్టూడెంట్స్ ని బాధితులను చేయటం ఎంతవరకు న్యాయం? కాబట్టి ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాడు ఇప్పుడు చేసిన దానికి కూడా ఈ కమిటీ వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకొని వీళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు అనేది పబ్లిక్ గా ఇండియా మొత్తం కూడా తెలియాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇండియా మొత్తం కూడా పబ్లిక్ గా అందరికీ తెలిసిపోయింది, చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు అందరికీ నీట్ ఎగ్జామ్ లో జరిగినటువంటి అవకతవకల గురించి, ఈ ఫ్రాడ్ గురించి మనందరికీ తెలిసిపోయింది. ఇంకా దాచాలి అంటే దాగేటువంటి విషయం కాదు. మరి జరిగిన దానికి ఎలాంటి న్యాయం చేస్తారు? ఇప్పుడు రాబోయే ఎగ్జామ్ గురించి కాదు మనం ఇప్పుడు ఇవ్వాల్సింది, ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి దానికి ఈ ర్యాంక్స్ మాకు ఇంత వేరియేషన్ వస్తే ఈ సంవత్సరం మాకు వచ్చే అటువంటి మంచి కాలేజెస్ లో వచ్చే అవకాశాలు మేము మిస్ అవుతున్నాం, కాబట్టి మాకు ఎలాంటి న్యాయం చేస్తారు అనేది కూడా మీరు మీ సలహాలు సూచనలు ఉండాలి. ఎక్కువగా మీరు ఫోకస్ పెట్టి ఈ పాయింట్స్ మీద స్ట్రెస్ చేసి మీరు మీ యొక్క కంప్లైంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే రాబోయే ఎగ్జామ్స్ లో కూడా ఒకవేళ ఇవే మిస్టేక్స్ కానీ రిపీట్ అయితే అప్పుడు ఎవరు దీనికి బాధ్యులు? ఈ కమిటీ వాళ్ళే వీళ్ళు ఆన్సర్ ఇస్తారా స్టూడెంట్స్ కి? ఒకవేళ కానీ ఇదే మిస్టేక్స్ కానీ రిపీట్ అయితే మీ ఓఎంఆర్ షీట్ లో ఏదైనా మిస్టేక్స్ వస్తే మాకు ఇదే అఫీషియల్ వెబ్సైట్ లో మీరు పంపించండి, మేము కరెక్ట్ చేస్తాము, మీకు న్యాయం చేస్తామని వీళ్ళు ఏమైనా హామీ ఇస్తారా? ఈ విషయాల గురించి, ఈ 5 విషయాల గురించి కూడా మీరు ఎక్కువగా స్ట్రెస్ చేసి వీళ్ళకి కంప్లైంట్స్, సజెషన్స్, ఐడియాస్ పంపించండి. ఇవి మనం మెయిన్ ఫోకస్ చేయాల్సినటువంటి పాయింట్స్. ఏదో ఒకటి అడిగారు కదా అని జస్ట్ అంటే మీరు పొలిటికల్ గా లేదా వీళ్ళ మీద కక్షాపూరితంగా అలా కాదండి. ఎవరు ఎలా కండక్ట్ చేసినా సరే వాళ్ళు సరైనటువంటి పద్ధతిలో స్ట్రిక్ట్ గా కండక్ట్ చేయకపోతే ఇలాంటి అవకతవకలు జరుగుతూనే ఉంటాయి. చాలా మంది అనుకోవచ్చు, అసలు నిజమేనా ఇది? పేపర్ లీక్ అయిన విషయం నిజమేనా, లేకపోతే ఊరికే ఈ సోషల్ మీడియాలో అనవసరంగా బూస్ట్ చేసి హైలైట్ చేస్తున్నారా అనేది కూడా ఉంది అపోహ. ఏదైనా సరే వాస్తవం లేకుండా మాత్రం బయటికి విషయం రాదు. దానిలో 100% వాస్తవాలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ 1% వాస్తవం ఉన్నా కూడా అది క్షమించకూడదు. ఈ విషయాల గురించి ఎక్కువగా ఫోకస్ చేసి మీకు తెలిసిన లాంగ్వేజ్ లో, మీరు ఇంగ్లీష్ లో రాయలేకపోతే తెలుగులోనైనా స్పష్టంగా ఈ విషయాలు రాసి ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. తప్పకుండా వీళ్ళు ఏ లాంగ్వేజ్ అయినా సరే వాళ్ళు కన్వర్ట్ చేసుకొని, ట్రాన్స్లేట్ చేసుకొని, వాళ్ళు చదివి అర్థం చేసుకొని దానికి తగ్గట్లుగా డెఫినెట్ గా వీళ్ళు ప్రజలకి లేక స్టూడెంట్స్ కి హెల్ప్ చేస్తారు అని మనం అందరం కూడా భావిద్దాం. సో ఈ సంవత్సరం ఎగ్జామ్ రాసిన స్టూడెంట్సే కాదు, రాయబోతూ ఉన్న స్టూడెంట్సే కాదు, తర్వాత సంవత్సరాల్లో రాయాలి అనుకునేటువంటి స్టూడెంట్స్ కి కూడా ఇది తప్పకుండా హెల్ప్ అవుతుంది అని మనందరం కూడా భావిద్దాం. సో ఈ విషయంలో నా వంతుగా నేను కూడా ప్రయత్నిస్తాను. మీ వంతుగా మీరు ప్రతి ఒక్కరు కూడా నాకెందుకులే, వేరే వాళ్ళు పంపిస్తారు కదా, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కదా, లేదా మనం ఒక్కరమే కాదు కదా ఇలా అనుకోవద్దు. మీరొక్కరే మీరు అనుకుంటే, అలా ఒక 100 మంది నేను 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 అనుకుంటే మరి ఎవరు పంపిస్తారు చెప్పండి? సో ప్రతి ఒక్కరు కూడా ఇనిషియేట్ చేసి ఇది నా వంతు, నా కర్తవ్యం, నేను ఎగ్జామే రాయక్కర్లేదు అంటే స్టూడెంట్ ఎగ్జామే రాయక్కర్లేదు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్రదర్కి వాళ్ళ సిస్టర్కి అన్యాయం జరుగుండొచ్చు బహుశా, లేదా నెక్స్ట్ జరగొచ్చు. అది మన ఇంటి దాకా మన దాకా వస్తే కానీ తెలియదు ఏదైనా ఒక విషయం. సో ఈ విషయాలన్నీ కూడా మీరు జ్ఞాపకం ఉంచుకొని ఈ వీడియోని జాగ్రత్తగా వినండి. నేను ఎవరిని కూడా రెచ్చగొట్టాలని కాదండి చెప్తుంది. నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక రెస్పాన్సిబుల్ టాస్క్ గా తీసుకొని మీరు పంపించేటువంటి ఆ సజెషన్స్ మనకి తర్వాత ఏదైనా వీళ్ళు డెసిషన్ తీసుకునే దానికి హెల్ప్ అవుతాయా లేదా అనేది ఆలోచించి మీరు అలాంటి నిర్ణయాలు తీసుకోండి. అర్థమైంది కదా? సో ఈ వీడియోస్ని లైక్ చేస్తూ ఉన్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు ఈ నీట్ కౌన్సిలింగ్కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. మీకు ఇంకా ఏదైనా హెల్ప్ కావాలి అంటే తప్పనిసరిగా ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అంతేకాదండి ఈ అఫీషియల్ వెబ్సైట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను.
మీరు ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్లోకి వస్తారు. ఇక్కడ ఫస్ట్ మీరు లాగిన్ అవ్వాలి. క్లిక్ హియర్ టు సబ్మిట్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీరు సబ్మిట్ చేయడానికి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు చక్కగా ఏమి రాయాలనుకుంటున్నారో అవన్నీ కూడా రాయండి. సో దయచేసి ఈ పని రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని కాకుండా మీరు వీడియో విన్న వెంటనే చేయడానికి ప్రయత్నించండి. మనం మర్చిపోతాం, మన రెగ్యులర్ అంటే బిజీ స్కెడ్యూల్లో మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఎంతమంది ద్వారా పంపించగలిగితే మ్యాక్సిమం, మీరే కాదు మీ తోటి వాళ్ళు, మీ తోటి ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, లేదా మీ స్టూడెంట్స్ అవ్వచ్చు, మీ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, ఎవరైతే ఈ వీడియోని వింటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మంచి అవకాశం గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ప్రయత్నిద్దాం. వీళ్ళు చేంజ్ చేస్తారా లేదా అనేది పక్కన పెట్టేస్తే ప్రయత్నించడం వరకైతే డెఫినెట్గా చేసే అవసరం మనకి తప్పనిసరిగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. సో వీడియోస్ని ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ.